V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్ విశాఖ మాధవరావు గణపతి నవరాత్రులు ప్రతిరోజు హోమాలతో ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మూలవిరాటికి పంచామృత అభిషేకాలు జరుగుతాయని తెలియజేశారు. ద్రవ్యం ఆజ్యవేత్తర నవధాన్యాలు ఆ యొక్క మేము వినాయక చవితి నవరాత్రులు గత 15 సంవత్సరాలు చేస్తున్నాం. అంటే 2007 నుంచి మనకి గుడి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూ ఇదివరకు నిరాటంకంగా ఘనంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ వినాయక చవితి నవరాత్రుల్లో 8 రోజులు హోమం కంటిన్యూ ఉంటుందండి. ఉదయం 9:30 నుంచి 12 వరకు హోమం చేస్తాం. అలాగే ముందు అభిషేకం అర్చన అవన్నీ ఉంటామండి. ఇవి అయిన తర్వాత లాస్ట్ లో నిమజ్జనం అయిన తర్వాత అన్న సమాధానం ఒక 4,000 మంది వరకు అన్న సమాధానం ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది పెడుతున్నాం. ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చిన డొనేషన్ తోటి అన్ని చాలా జాగ్రత్తగా ట్రాన్స్పరెంట్ గా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ముడుపులు చాలా మంది కడతారండి. చాలా నమ్మకం అనమాట. అంటే ఒకసారి ముడుపు కట్టిన తర్వాత మన మనసులో ఏం కోరుకుంటే అది తప్పనిసరిగా జరుగుతుంది. చాలా మా ఇంటి నుంచి విశాఖపట్నం అంతా మ్యాగ్జిన్ చూస్తుంటాను. అలాగే వెహికల్స్ కూడా పూజ చేయడానికి మన సంపద వినాయకుడి గుడి తర్వాత ఈ 2 వెళ్ళి మిగతా దగ్గర ఎక్కడికి వెళ్తుంటే ఇక్కడికి వస్తుంటారు. ప్రతి బండి పూజ కూడా ఇక్కడ చూస్తుంటారు. వినాయక సంపద గుడి తర్వాత ఇదే ఫేమస్ అన్నమాట. ఈ కార్యక్రమం చేస్తుంటామండి. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం, తర్వాత కార్తీక మాసం, మిగతా ఎవ్రీ మంత్ ఏదో కార్యక్రమం ఉంటుందండి ప్రతి సంవత్సరం. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒక టీం వర్క్ చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా మేము నిర్వహిస్తున్నాము. నా పేరు ఎస్టీఎం అండి, టెంపుల్ సెక్రటరీ. స్టార్టింగ్ నుండి ఫౌండర్ గా అనుకుంటున్నానండి. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయండి. ప్రతి కార్యక్రమం వినాయక చవితి, శ్రీరామనవమి, దసరా కార్యక్రమాలు, కార్తీక మాసం, అన్ని ఉగాది అన్ని చేస్తున్నారు. అది నా పేరు గోపాలకృష్ణ అండి. ఈ కోయిల్లో నేను కూడా సుమారు 2016 నుంచి ఉన్నాను. అప్పటి నుంచి ఈ కోయిల్లో ప్రతి పండుగ అంటే ప్రతి సంవత్సరానికి 3 కార్యక్రమాలు జరుగుతాయి. వినాయక చతుర్థి, శ్రీరామనవమి, ఈ 2-3 ఘనంగా చేస్తారు. ఉన్న కోళ్ళు ఈ ఏరియాలో మౌళీనగరి కోవిల్లో ఇక్కడున్న కోవిల్లో మా వినాయకుడు లక్ష్మీ గణపతి స్వామి రూపాయలకు ప్రాముఖ్యత ఎక్కువ. భక్తులకి చాలా అపారమైన నమ్మకం ఈ మీద. ఏది కోరుకున్నా అది అవుతుందండి. తర్వాత 26 తారీఖు నక్షత్ర ప్రదర్శన చేస్తారు. 26 రోజులు 26 నక్షత్రాలు. వాళ్ళు ఏది కోరుకుంటారో అది అవుతుందని ఒక నమ్మకం. అంటే భక్తులు వచ్చి విశ్వాసం.